నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎటువంటి ప్రమాదం జరగకపోయినా లోపల నుంచి ఎముక చనిపోతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, దీనినే అవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? ఇటీవల కాలంలోనే ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఎందుకు పెరుగుతూ వస్తుంది? సో దీనికి కారణాలు అండ్ దీనికి పిఆర్పి తోటి ఎలా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధరా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్, ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి అసలు? ఎందుకు ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతుంది? ఎప్పుడో ముసలి వాళ్ళలో చూస్తుండేవాళ్ళము ఈ తుంటి ఎముకకు సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో ఇలా చూస్తుండేవాళ్ళం. ఎందుకు ఈ మధ్యకాలంలో ఇది పెరిగిపోతూ వస్తుంది? ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే పేరులోనే ఉంది. వాస్కులర్ అంటే బ్లడ్ సప్లై, ఏ అంటే లేకపోవడం. బ్లడ్ సప్లై లేకుండా ఏదైనా పార్ట్ నెక్రోసిస్ అంటే అది చనిపోవడం జరిగిన, అది కుళ్ళిపోవడం జరిగితే దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. అది మేజర్గా బోన్స్కి జరుగుతుంది. బోన్స్లో బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి వివిధ కారణాల వల్ల, అప్పుడు ఆ బోను కొలాప్స్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. అది డెడ్ అయినప్పుడు దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఇది ఎక్కువగా హిప్ జాయింట్లో వస్తుంది. ఎందుకంటే ఎక్కడొచ్చినా కూడాను ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చి కొలాప్స్ అయితే ఏదో చిన్న పెయిన్ ఉంటుంది కానీ పని నడుస్తుంటుంది. ఇది హిప్ జాయింట్ కదా. హిప్ జాయింట్ అంటే తుంటి ఎముక. అంటే కూర్చోవాలన్నా, నిలబడాలన్నా, నడవాలన్నా, వంగాలన్నా హిప్ జాయింట్ మూమెంట్స్ తప్పకుండా ఉండాలి. సో హిప్ జాయింట్ మూమెంట్స్ అరెస్ట్ అయిపోతాయి. ఏమవుతుందంటే ఇప్పుడు హిప్ జాయింట్ రెండు బోన్స్తో ఫామ్ అయి ఉంటుంది. చూడండి, ఇది హిప్ జాయింట్. దీంట్లో రెండు బోన్స్ ఉంటాయి. ఒకటి ఇది థై బోను, తొడ బోను. తొడ బోన్కి బాల్ ఉంటుంది. ఆ బాల్ పోయి ఈ పెల్విస్ బోన్లో కప్లో ఇరుక్కుంటుంది. బాల్ అండ్ సాకెట్, బాల్ అండ్ కప్ అని వచ్చింది. సో థై బోన్లో ఏమో బాలు, పెల్విస్లో ఉన్న బోన్ ఏమో కప్పు. ఎలా ఉంటుందంటే ఇది బాల్, ఇది కప్పు. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఉందనుకో ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు షోల్డర్లో ఉన్న మాదిరి, షోల్డర్ కూడా బాల్ అండ్ సాకెట్, ఇది కూడా బాల్ అండ్ సాకెట్. బాల్ సాకెట్ ఇది. సో ఈ సాకెట్కి దీనికి మధ్యలో గ్యాప్ ఉందంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్లో ఏమవుతుంది, ఈ బాల్కి ఉంది కదా ఫీమర్ హెడ్, దీనికి బ్లడ్ సప్లై పోతుంది. ఓకే, అది ఎందుకు పోతుంది? వివిధ కారణాలు ఉన్నాయి. పోయినప్పుడు ఏమవుతుంది, ఇది దీనికి బ్లడ్ సప్లై లేకపోతే ఇది లైవ్ కాదు కదా, దీంట్లో లైఫ్ లేదు కదా, ఇది కొలాప్స్ అయ్యి దీని మీద పడిపోతుంది, గ్యాప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు నాకు నా బాల్ అండ్ సాకెట్లో ఫ్రీ మూమెంట్ ఉంది కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి మూమెంట్స్ చేస్తున్నా, నడవగలుగుతాను, ఉంటాను. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఎప్పుడైతే ఇట్లా పడిందో హిప్ జాయింట్లో, కాలు ఇలా పెట్టుకోలేరు, ఇలా పెట్టుకోలేరు, నడక కూడా ఇబ్బంది అవుతుంది. ఇనీషియల్గా నడుములోనో గజ్జల్లోనో నొప్పి వస్తుంది. దాని తర్వాత కూర్చోవడంలో, కూర్చొని లేస్తున్నప్పుడు, నడకలో కింద మఠం వేసుకొని కూర్చోలేము, తర్వాత ఇండియన్ టాయిలెట్లో కూర్చోలేము, వాళ్ళ నడకలో కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది, కుంటడం మొదలెట్టేస్తారు. సో ఎందుకంటే హిప్ జాయింట్ మూమెంట్ ఉండదు. సో దీన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ అంటారు. ఇంతకు ముందు అంటే 2019కి ముందు చాలా అరుదుగా చూసేవాళ్ళము ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్. ఎందుకు అంటే ఇది జనరల్గా దీనికి కారణాలు ఏంటి, ఎప్పుడైనా హిప్ జాయింట్ బోన్కి దెబ్బ తగిలితే యాక్సిడెంట్, అప్పుడు దానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఈ గ్యాప్ పోయి అతుక్కుంటుంది. రెండోది చాలా కామన్గా వచ్చేది స్టెరాయిడ్ యూసేజ్. స్టెరాయిడ్స్ వాడుతుంటారు కదా. ఫస్ట్ ఇంతకుముందు కోవిడ్కి ముందు మన స్టెరాయిడ్స్ దేనికి వాడేవాళ్ళు, ఆస్తమాకి వాడతారు. ఆయాసం ఉంటుంది చూడు, వాళ్ళు రోజు వేసుకోవాల్సిందే. స్టెరాయిడ్ వేసుకోకపోతే సివియర్ ఆస్తమా వచ్చేస్తుంది. అది కాకుండా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కొంతమంది వాడుతుంటారు. కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడాను స్టెరాయిడ్స్ వాడతారు. అటువంటి స్టెరాయిడ్స్ ఎక్కువ వాడే రేర్ డిసీజెస్లో అటువంటి పేషెంట్స్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చేది. చనిపోవడం జరుగుతుంది. ఆర్ అదర్వైజ్ ఓల్డ్ ఏజ్లో 65-70 అయినా కూడా బ్లడ్ సప్లై అదర్వైజ్ ఏజ్ వైజ్ తగ్గిపోయి వచ్చేది అన్నమాట. సో ఇది కోవిడ్కి ముందు. కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే, కోవిడ్ ఇచ్చిన ఆఫర్ మనకేంటంటే, కోవిడ్ రాగానే మనం ఏం చేసేవాళ్ళం, హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. కోవిడ్కి ట్రీట్మెంట్ ఏమీ లేదు కాబట్టి ఏం చేసేవాళ్ళు, హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ కొట్టేవాళ్ళు. ఎందుకంటే కోవిడ్తో చనిపోతారేమన్న భయం. రోజు 1 గ్రామ్ 2 గ్రామ్స్ స్టెరాయిడ్స్ పెట్టడంతో చాలామందికి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చే అవకాశం ఉండి చాలామంది కూడా సఫర్ అవుతున్నారు.
ఇదేది ఏజ్తో సంబంధం లేదు అయితే. ఇది ఇప్పుడు వచ్చిన ఏవాస్కులర్ నెక్రోసిస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ స్టెరాయిడ్స్, కోవిడ్ డిసీజ్ తర్వాత స్టెరాయిడ్స్, కొంతమంది కోవిడ్ వ్యాక్సిన్తో కూడా వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయము, అదర్వైజ్ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఓల్డ్ ఏజ్లో వస్తుంటే ఇది చిన్న వయసులో వచ్చాయి. కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళలో ఏవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంతో తెలుసా? 25 to 35. పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళు, మొన్నే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల. సో ఏముంది, అంత ఎంగేజ్లో కెరీర్ బిల్డ్ అయిపోయే స్టేజ్లో నీకు హిప్ జాయింట్ పోతే కుంటుకుంటా ఏం పని చేస్తావు, ట్రావెల్ చేయలేవు. ఇంకొకటి, ఈ కోవిడ్ వల్ల వచ్చిన ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి? ఆల్రెడీ డెడ్ అయిపోయింది. అది డెడ్ అయిపోతే ఏం చేస్తారు? మొత్తం హిప్ అంతా రిప్లేస్ చేసి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తారు. మరి అంత చిన్న వయసులో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎలా చేస్తారు? ఏ రీప్లేస్మెంట్ సర్జరీ అయినా కూడాను, అదిగాక వెయిట్ బేరింగ్ ఏరియాస్లో చేసినప్పుడు ఎంతవరకు హిప్ రీప్లేస్మెంట్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? సరే 60 ఏళ్ళప్పుడు చేసుకున్నాము, తర్వాత ఏదో ఫెయిల్ అయింది, 10, 5, 15, దాని తర్వాత ఏముంటుంది, ఇంకా ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. మరి 29 ఇయర్స్లో 25 ఇయర్స్లో నువ్వు ఆపరేషన్ జరిగిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే క్వశ్చన్ మార్క్. అందుకని ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్కి కొత్త ట్రీట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు సర్జరీ ఎట్లాగూ అంత మంచిది కాదు, మంచిదే సర్జరీ చేసుకుంటే మళ్ళీ, కానీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా, గ్యారెంటీ ఇవ్వలేం. సో అందుకని ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటి, దీనికి బ్లడ్ సప్లై తగ్గి ఇది పోయి దీని మీద పడింది, కదలట్లేదు. మనము కానీ ఈ రెండిటి మధ్యలో ఆ లోపల జరుగుతున్న ఇన్ఫ్లమేషన్ని ఇది అటాచ్ అవ్వడం వల్ల తగ్గించగలిగితే కొద్దిగా మూమెంట్ వచ్చి పెయిన్ తగ్గి వాళ్ళ పనులు వాళ్ళు యాక్టివ్గా చేసుకునే అవకాశం ఉంది. ఈ ట్రీట్మెంటే పిఆర్పి ట్రీట్మెంట్. పిఆర్పి అంటే మీ బ్లడ్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఈ జాయింట్లో ఎక్కడైతే ఎక్కువ అరిగిపోయి గ్యాప్ మరిగిపోయిందో అక్కడ కానీ వదిలితే అక్కడ రీమోడలింగ్ జరిగి అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గి అక్కడ హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే పిఆర్పి అనేది కేవలం ఆ పెయిన్ ని మాత్రమే తగ్గిస్తుందా లేకపోతే జాయింట్ ను కూడా రిపేర్ చేస్తుందా? సర్జరీ కూడాను అక్కడ ఏం చేయదు, మొత్తం సర్జరీ పీకి కొత్త తీయడమే. అది చనిపోయిన హెడ్కి ఎవ్వరు ఏం చేయలేరు. హెడ్కి బ్లడ్ సప్లై పోయింది, హెడ్ కొలాప్స్ అయింది, హెడ్ని తీసేయాలి కంప్లీట్గా. ఇక్కడ ఏముంది, తీసేయచ్చు, మంచిదే సర్జరీ, తీసి కొత్త చేయొచ్చు. కానీ ఏజ్ చిన్నది. నువ్వు 25 ఏళ్ళకి నీకు కోవిడ్ స్టెరాయిడ్స్ వల్ల, కోవిడ్ జబ్బు వల్ల స్టెరాయిడ్స్ వల్ల నీకు ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తే సర్జరీ తీస్తే ఎంతకాలం సర్జరీ ఉంటుంది? సర్జరీ ఫెయిల్ అయిందంటే ఏం చేయాలి, అది క్వశ్చన్. అందుకనే చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా వెయిట్ చేయమంటారు, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఆటోమేటిక్ కరెక్టర్ ఏమో, లేకపోతే పిఆర్పి చేసుకోండి, అదర్వైజ్ ఇంకేమన్నా నాన్ సర్జికల్. ఎందుకంటే ఒక్కసారి సర్జరీ చేసి నువ్వు ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం కష్టం. అప్పటికీ కొంతమంది చేయించుకుంటుంటారు, బట్ ఎవ్రీడే క్వశ్చన్ మార్క్ అయిపోద్ది కదా, ఇది ఏమన్నా కొంచెము డిస్ప్లేస్ అయినా లేదంటే దానివల్ల ఏమన్నా ప్రాపర్గా అలైన్మెంట్ లేక కాంప్లికేషన్స్. సో అందుకని ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, పిఆర్పి స్టార్ట్ చేసి. ఇది 100% రిజల్ట్ ఇస్తుందని చెప్పను, కానీ ఇందులోనే మంచి సక్సెస్ రేటు మనం చూస్తున్నాం కాబట్టి ఇది చేసిన తర్వాత దీంట్లో నష్టమే ఉండదు. ఇది కాని పక్షంలో, పేషెంట్ అంత హ్యాపీగా లేని పక్షంలో సర్జరీ ఎట్లాగో. సో అందుకని ఇక్కడ ఇది కొత్త విషయం కాబట్టి పేషెంట్ అవేర్నెస్ కోసం ఏం చెప్తున్నా అంటే, సర్జరీయే కాకుండా ఈ మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్తో కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ వల్ల వచ్చిన ఇన్ఫ్లమేషన్ తగ్గించి, పెయిన్ తగ్గించి మళ్ళీ మూమెంట్స్ తీసుకొచ్చి అలాగే మెయింటైన్ చేయొచ్చు అని. నేనేమి ఇది 100% షూర్ షాట్ ట్రీట్మెంట్ అని చెప్పట్లా, బట్ ఒక నీకు ఆప్షన్ ఉండాలి కదా అపార్ట్ ఫ్రమ్ సర్జరీ. ఇది అంటే వెంటనే వాళ్ళు కూడా క్వశ్చన్ అడుగుతారు కదా, నేను ఎన్ని ఇయర్స్ వరకు ఇలా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎట్లా చేసుకోవచ్చు? బేసికలీ నేను ఒకటే చెప్తాను అందరికి కూడాను, ప్రపంచంలో అలోపతిలో ఏ ట్రీట్మెంట్కి ఏ డాక్టర్ కూడాను ఇది ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, ఇన్ని సంవత్సరాలు నువ్వు లేకుండా ఉంటావు అని చెప్తే అది శుద్ధ అబద్ధం. రాసుకోండి. ఆ రోజు ఆ మనిషికి ఉన్న కండిషన్స్ ప్రకారము ఏ ఆప్షన్స్ ఉన్నాయో పేషెంట్ ముందు పెట్టి పేషెంట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్టెడ్ ఆప్షన్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వరకే డాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత, ప్లస్ ఆల్సో ఆయన రైట్. ఇది ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, అది అన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్పినా చెప్పకూడదు, చెప్తే తప్పు, అందరూ తెలుసుకోండి. కాకపోతే
పేషెంట్గా మీరు వినాల్సింది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ అడిగి సార్ ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా అని అది కనుక్కొని ఒక డెసిషన్ పేషెంట్ తీసుకోవాలి. డాక్టర్స్ మేము ఏం చేస్తాం, నేను చేసే ట్రీట్మెంట్ నేను చెప్తాను, బాబు నేను ఇది చేస్తాను, ఇంకో డాక్టర్ ఇంకోటి చేస్తాడు, పేషెంట్ నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ఆ డాక్టర్ జీవితాంతం ఉంటుందంట, ఇది 15 సంవత్సరాలు ఉంటుంది, ఇది 20 సంవత్సరాలు ఉంటుంది, అన్ని అబద్ధాలు. ఏం నమ్మకండి, మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతే. ఆల్రెడీ అది ఎముక అనేది చనిపోయి ఉంటుంది, ఆ చనిపోయిన ఎముకని మనం ఏం యాక్టివేట్ చేయట్లేదు, అలా వదిలిపెట్టేస్తే అదేమైనా నెక్స్ట్ ప్రమాదానికి ఆల్రెడీ అయిపోయింది అని కదా, ఇంకేం అయ్యేదేమి ఉండదు. ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది, నెక్రోస్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది, అక్కడే ఉంటుంది. అది ఇన్ఫెక్ట్ కాకూడదు, ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. ఈ 20-30 సంవత్సరాల నుంచి ఏవియాస్కులర్ నెక్రోసిస్తో నడుస్తూనే ఉంటారు, మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది డెఫినెటివ్ ట్రీట్మెంట్ అని చెప్పట్లే నేను, ఈ ఆప్షన్ కూడా ఉంది, ఈ ఆప్షన్ ట్రై చేయండి, ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు, సింపుల్ ఇంజెక్షన్తో అవుతుందని. ఇంకొక ఆప్షన్ ఉంది సర్జరీ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావా, వేరే ఆప్షన్స్ ఉన్నాయా లేదా అన్నది ఆ సర్జరీ చేసే డాక్టర్ని అడగండి. సార్ నేను ఇప్పుడు చేయించుకుంటాను, ఒక 5 years తర్వాత 10 years తర్వాత నొప్పి వస్తే నేను ఏం చేయాలి, ఎందుకు చిన్న వయసు కదా. నా దగ్గర చాలామంది పేషెంట్ 300-400 మంది పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యి ఇంకొక 2 నెలల్లో పెళ్లి పెట్టుకొని ఏవియాస్కులర్ నెక్రోసిస్ వచ్చి ఇది కదలట్లేదు. ఇక వాడి పరిస్థితి ఏంటి చూడండి. కొంతమంది కానిస్టేబుల్స్ కోవిడ్ ముందు సెలెక్ట్ అయ్యారు, ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నారు, సెలెక్షన్ అయిపోయింది అంతా, ప్రొబేషనరీ పీరియడ్లో 5 kilometers అట్లా పరిగెత్తిస్తారు కదా, అప్పుడు వచ్చింది ఇది. ఇంకేం పరిస్థితి, పరిగెత్తకపోతేనేమో ఉద్యోగం పోద్ది, పరిగెట్టాలని ప్రయత్నం చేస్తే కాలు పోతుంది. ఇప్పుడు ఏంటి, సర్జరీ చేసుకుంటే పరిగెత్తలేరు, ప్రొబేషనరీ పీరియడ్ బాయ్, ఉద్యోగం బాయ్. సో అటువంటి వాళ్ళకి ఇది చేసి మెయింటైన్ చేసి సో కొద్ది రోజుల తర్వాత తరకు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి బాబు ఇతను కొంచెం జాగ్రత్త చూసుకోండి, మరీ ఎక్కువ పని పెట్టద్దు దీనికి అట్లా. సో ఇది ఒక ఉపశమనం అనమాట. ఎందుకంటే అది ఆ సర్జరీ కూడా ఏం పర్మనెంట్ కాదు, సర్జరీ కూడా ఏమో జీవితాంతం ఉంటుందని చెప్పరు. బట్ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒక ఆప్షన్ ఎంచుకోండి అని చెప్పడమే ఈ పిఆర్పి ట్రీట్మెంట్, ఏవియాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్కి. థ్యాంక్ యూ సార్. సో ఏవియాస్కులర్ నెక్రోసిస్ అసలు ఎందుకు వస్తుంది, ఈ మధ్యకాలంలో పెరగడానికి రీజన్స్ అండ్ దీనికి అందుబాటులో ఉన్నటువంటి పిఆర్పి ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.